మెగాస్టార్ చిరంజీవి మెగాస్టార్ కాకముందు అలనాటి ప్రముఖ హీరోయిన్ మాధవితో ఇబ్బందులు ఏమైనా పడ్డారా? అంటే సరైన గౌరవం ఆవిడ దగ్గర నుంచి లభించలేదా అంటే చాలామంది దగ్గర సమాధానం దొరకదు. కానీ చిరంజీవి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఆయనకేది పోలపాన్పు కాదు. అందరి దగ్గర ఆయన గౌరవ మర్యాదలు ఫస్ట్లో ఏం తీసుకోలేదు. ఆయన కూడా అవమానాలు ఎదుర్కొన్నారు. అది ఒక డైరెక్టర్ దగ్గర నుంచి కావచ్చు, ఒక ప్రొడ్యూసర్ దగ్గర నుంచి కావచ్చు, లేకపోతే హీరోయిన్స్ దగ్గర నుంచి కూడా కావచ్చు, అలాగే విలన్స్ దగ్గర నుంచి కూడా కావచ్చు. సో ఇలా ఉంటుందండి ఇండస్ట్రీ. సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరూ కూడా తొలినాడులో కష్టపడి పైకి వస్తారు. అయితే అసలు మాధవి చిరంజీవి మధ్య వాళ్ళిద్దరి మధ్య గొడవకి అసలు కారణం ఏంటి? ఇది గొడవ అనాలా, అండర్స్టాండింగ్ సరిగా లేకపోవటం అనాలా? అప్పటికి అగ్రస్థాయి హీరోయిన్గా ఉన్నటువంటి మాధవి అప్పుడే దినదిన ప్రవర్ధమానంగా ఎలుగుతున్నటువంటి చిరంజీవిని చిన్న చూపు చూడటం, ఇవేంటో మనం తెలుసుకుందాం. ఇది తెలుసుకునే ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, ఇది మీకు అందరికీ తెలిసినటువంటి సినిమానే. ఆ సినిమాలో హీరోయిన్గా మాధవి సెలెక్ట్ చేసుకున్నారు. మొట్టమొదట ఈ సినిమాకి నరసింహరాజుని ఎంచుకుందామని అనుకున్నారు. కానీ కోడి రామకృష్ణ దానికి డైరెక్టర్, ఫస్ట్ సినిమా కూడా ఆయన చిరంజీవి పేరుని కే రాఘవ ఈయన ప్రొడ్యూసరు ఈయనకి చెప్పడంతో ఆయన తీసుకున్నారు. అప్పటికి 81 ఆ ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతోంది. చిరంజీవి ఇంకా అగ్రస్థాయి నటుడు అవ్వలేదు. అంటే ఒక పక్క విలన్ వేషాలు ఇస్తున్నారు, ఓ పక్కనేమో హీరో వేషాలు కూడా వేస్తున్నారు. అది చిన్న స్థాయి హీరో పాత్రలు. జనగా మీకు షూటింగ్స్ ఎలా ఉంటుందంటే, అగ్రస్థాయి హీరోయిన్ ఎవరైనా ఉందంటే వాళ్ళ మర్యాదలు వేరుగా ఉంటాయి. అలాగే సెకండ్ కేటగిరీకి వచ్చేప్పటికి వాళ్ళ మర్యాదలు వేరుగా ఉంటాయి. అలాగే దినదిన ప్రవర్తన అవుతున్నటువంటి హీరోకి ఒక మర్యాదలు ఉంటాయి, బాగా అగ్రస్థాయి హీరోలకి ఒక రకమైన మర్యాదలు ఉంటాయి. సో దాన్ని బట్టి స్టేటస్ బట్టి అకామిడేషన్ కూడా ఇస్తారు. అప్పటికి మాధవ్కి ఒక స్టార్ హోటల్ ఇమేజ్ ఉన్నటువంటి హోటల్లో అకామిడేషన్ ఇచ్చారు. ఒక యావరేజ్ హోటల్లోనేమో చిరంజీవికి అకామిడేషన్ ఇవ్వడం జరిగింది. సరే, అప్పట్లో ఏదైనా తల వంచుకొని నవ్వుకుంటూ సరదాగా వెళ్ళిపోయేవారు. ఆయన ఏ విషయాన్ని సీరియస్గా పట్టించుకునేవాడు కాదు. అయితే అప్పట్లో ప్రొడక్షన్ కాస్ట్ కంట్రోల్ చేసుకోవాలంటే ఇప్పట్లాగా ప్రతి ఒక్కరికి ఒక కారు పెట్టే విధానం ఆ రోజుల్లో లేదు. సో ఒక కారులో 4-5 ఎక్కించేసుకొని షూటింగ్ స్పాట్కి తీసుకొచ్చేవాడు. సో ఆ విధంగానే ఈ చిరంజీవి మాధవి వీళ్ళందరూ కూడా ఒకే కారులో ప్రయాణించవలసి వచ్చింది. చిరంజీవి క్యాజువల్గా మాధవి బ్యాక్ సీట్లో కూర్చున్నారు. ఆయన వెళ్ళి మాధవి పక్కన కూర్చున్నారు. కూర్చున్నప్పటికీ మాధవి ఏం చెప్పారంటే, నా పక్కన కూర్చోవద్దు, ముందు సీట్లో కూర్చోమని చెప్పారు. ఆయన కూడా నవ్వి వెంటనే లోపల అవమాన భారం ఉన్నా కూడా వెళ్ళి ముందు సీట్లో కూర్చున్నారు. ఇది ఆ రోజు జరిగిన సంఘటన. దీనికన్నా ముందు కనుక మనం వెళ్తే, అంటే ఈ సినిమాకి ముందు తారమ్మ బంగారయ్య ఇంకా ఆయన తొలినాళ్ళలో చిన్న గెస్ట్ వేషం వేశారు ఈ సినిమాలో. ఈ తారమ్మ బంగారయ్య వచ్చేప్పటికి 1979లో రిలీజ్ అయింది. ఇందులో ఆయన ఏంటంటే చాలా 2 minutes క్యారెక్టర్ ఉంటుంది, అంతే 3 minutes. అందులో మాధవి హీరోయిన్. షూటింగ్ జరుగుతోంది. ఈయన పాత్ర వెయిట్ చేసేటువంటి, అంటే చిన్న ఆర్టిస్ట్ కదా, అప్పట్లో వెయిట్ చేయిస్తారు. వెళ్ళి అక్కడ ఒక రూమ్ ఉంటే అక్కడ కుర్చీ ఉంటే వెళ్ళి కూర్చున్నారు. కూర్చునేటప్పటికి ఇందులో షార్ట్ అయిపోయింది. మాధవి వచ్చి అది మేకప్ రూమ్ అనమాట, ఈయనకి తెలియదు. వెళ్ళి కుర్చీలో కూర్చున్నటువంటి చిరంజీవి చూసి ఆగ్రా వేషాలతో రగిలిపోయారు. అప్పుడే ఒక మాట కూడా అన్నారు, రిక్షా తొక్కుకునే స్థాయి ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి నా కుర్చీలో కూర్చోవడం అనేటప్పటికి చిరంజీవి ఒకసారి స్థానం అయిపోయారు. ఆయన బీకామ్ చదువుకున్నారు, ఆయన సిఏ చదువుకుందా అని చెప్పేసి చెన్నై వచ్చారు. అది పక్కన పెట్టి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యారు. వాళ్ళ నాన్నగారు మంచి పోలీస్ ఆఫీసరు, మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి ఏంటి నన్ను ఈ మాట అనేసారు, ఎంత సినిమాల్లో చిన్న వేషాలు ఇచ్చినా కూడా ఇంత అమర్యాదగా చూస్తారా హీరోయిన్స్ అని చెప్పేసి మనసులో అనుకున్నారు. అక్కడ కూడా నవ్వుతూ లేచి వెళ్ళిపోయారు. అది మొట్టమొదటి ఇన్సిడెంట్ అండి. ఆ తర్వాత ఆయన ఎదుగుతూ ఉండేటప్పటికి కుక్క కాటుకి చెప్పు దెబ్బ అనేటువంటి సినిమాలో ఆయన ఒక విలన్ స్థాయికి ఎదిగారు. అప్పుడు ఆ సినిమాలో నారాయణరావు హీరో, మాధవి హీరోయిన్. అయితే ఒకనొక టైంలో ఏంటంటే, ఒక చీకటి పడినటువంటి రాత్రి, గడ్డివాములు ఉంటాయి, అక్కడ చిరంజీవి మాధవి కాంబినేషన్తో సీన్స్ తీయాలి. దీనికి డైరెక్టర్ ఈరంకి శర్మ.
మాధవ్‌కి డౌట్ ఏంటంటే గతంలో తను టీచ్ చేసింది. అంటే చిరంజీవిని అమర్యాద చేస్తానో, అగౌరవపరుస్తానో, చిన్న స్థాయిగా చూడటం ఇలాంటి పనులన్నీ చేశారు. కానీ చెప్పలేనివి కూడా కొన్ని ఉంటాయనుకోండి. అది మనకు తెలియనివి. కాబట్టి ఆయన అలా చూసిన విధానం మాధవ్‌కి మనసుకి తెలుసు కదా! ఆవిడ ఈరంకి శర్మతో ఏం చెప్పారంటే, ఈరంకి శర్మని డాడీ అని చెప్పి పిలిచేవాళ్ళు. డాడీ ఒకప్పుడు నేను చిరంజీవిని టీచ్ చేశాను. ఇప్పుడు ఈ గడ్డువాముల సన్నివేశం ఆయన చేతులు నా మీద ఎక్కడేస్తాడో, ఏం చేస్తాడో నాకు భయంగా ఉంది డాడీ అంటే, లేదమ్మా ఆయన మంచి ఆర్టిస్టు. ఏది మనసులో ఉంచుకునే వ్యక్తి కాదు. ఏం భయపడొద్దు అని చెప్పి పంపించినా కూడా, ఆ షాట్‌లో మాధవ్ పెద్ద కోఆపరేట్ చేయలే. చిరంజీవి ఏంటంటే డైరెక్టర్ ఎలా చెప్తే అలాగే చేసుకెళ్తారు. సరే ఆవిడకి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఆయన కొంచెం ఒద్దిగ్గానే ఆ షాట్ చేసుకొని వెళ్ళిపోయారు. అంటే ఆ రోజు హీరోయిన్ శాసించే స్థాయి. తర్వాత కాలంలో 'ఖైదీ' సినిమా వచ్చింది 1983. ఆయన 63వ సినిమా అది. ఆ సినిమాలో 'రగులుతోంది మొగలి పొద్ద' అని ఒక పాట ఉంది. అలాగే 'విశ్వామిత్ర' ఈ రంభా డాన్స్ కూడా అందులో ఉంటుంది. ఈ 2 కూడా ఎలా ఉంటాయంటే శృంగారం ఒక ఇంత ఎక్కువగా ఉండేటువంటి సన్నివేశాలు. సలీం మాస్టర్ దీనికి డైరెక్టర్, డాన్స్ డైరెక్టర్, అలాగే శివశంకర్ మాస్టర్ అసిస్టెంట్ డాన్స్ డైరెక్టర్. ఇక్కడ కూడా ఏంటంటే ఈ సన్నివేశాలు కానీ, ఆహాభావాలు కానీ ఈ సింక్ చేసే విధానంలో మాధవి కొంచెం ఇబ్బంది పడేది. చిరంజీవిని కూడా కొంత ఇబ్బంది పెట్టేది. ఎందుకంటే అప్పటికి కూడా ఆవిడ మనసులో ఏంటంటే తనే అగ్ర హీరోయిన్ అని. సరే ఆయన కూడా అడ్జస్ట్ అయ్యారు. ఆ పాటలన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా వచ్చాయి. సినిమా స్క్రీన్ మీద చూస్తే మాత్రం బ్రహ్మాండంగా వచ్చాయి. కానీ షార్ట్ అయిపోయిన తర్వాత మాధవ్ వెళ్ళి ఒక పక్క కుర్చీలో కూర్చునేవాళ్ళు, చిరంజీవి వెళ్ళి ఇంకో పక్కన కూర్చునేవాళ్ళు. వాళ్ళిద్దరి మధ్య సరిగా మాట్లాడేవి కావు. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత చిరంజీవి మెగాస్టార్ అవటం ఆ రోజు నుంచి ప్రారంభమైంది. సుప్రీం హీరో, తర్వాత మెగాస్టార్ కూడా అయ్యారు. ఆ తర్వాత 'దొంగ మొగుడు' ఈ సినిమాకి వచ్చేప్పటికి ఆయన అగ్రస్థాయికి వెళ్ళిపోయారు. ఈ షూటింగ్ జరుగుతున్నప్పుడే పాత సంగతులన్నీ కూడా ఒకసారి చిరంజీవి గుర్తు చేశారు. గుర్తు చేస్తే మాతో కూడా కొంత సిగ్గుపడినటువంటి మాట కూడా వాస్తవం. అప్పట్లో సారీ చెప్పారు కూడా. ఆ సారీ అనేది జనగా ఒక అగ్రస్థాయి హీరోకి ఎంత మనసుకి సంతోషం కలగజేసినా గతంలో జరిగినటువంటి అవమానాలు ఎప్పుడు కూడా గుర్తుంటాయి కదా. కానీ మెగాస్టార్ చిరంజీవి ఇవన్నీ కూడా మనసులో పెట్టుకునే వ్యక్తి కాదు. పాజిటివ్ యాటిట్యూడ్ అని బాగా ఎక్కువ. మళ్ళీ ఎప్పుడు 'బిగ్ బాస్' సినిమా, ఈ 'బిగ్ బాస్' సినిమా వచ్చేటప్పటికి మాధవి ఆర్థిక పరిస్థితి బాగుండలా. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో ఫాదర్‌కి డాక్టర్స్‌కి మధ్య కొంచెం ఆర్థికపరమైన గొడవలు, అలాగే వచ్చిన డబ్బులన్నీ ఖర్చు పెట్టేసుకొని వాళ్ళ ఫ్యామిలీ సరిగా పొదుపు చేయకపోవటం, ఇలాగే అనేక రకాల కారణాల వల్ల మాధవి ఇబ్బంది పడుతున్నారు ఫైనాన్షియల్‌గా. అప్పుడు 'మాతృదేవోభవ' లాంటి సినిమాలన్నీ కూడా ఆవిడకి ఒక రేంజ్‌కి తీసుకెళ్ళే కానీ కమర్షియల్ హీరోయిన్‌గా ఒక బ్రేక్ కావాలి. సో 'బిగ్ బాస్' సినిమాకి విజయ్ బాపినేడికి రికమెండ్ చేశారు ఆయన. రెమ్యునరేషన్ కూడా బాగానే ఇప్పించారు. 'బిగ్ బాస్' సినిమా ఫెయిల్యూర్ అయింది. కానీ మాధవ్‌కి మాత్రం ఫైనాన్షియల్‌గా అండదండగా నిలవటంలో మెగాస్టార్ చిరంజీవి కృషి చేశారు. అంటే జరిగిన విషయాలు ఏవి కూడా ఆయన మనసుకి పట్టించుకోలేదు. తర్వాత వాళ్ళు మ్యారేజ్ చేసుకొని అమెరికా వెళ్ళిపోయారు. అమెరికాలో ఇప్పుడు మంచి పొజిషన్‌లో ఉన్నారు. కానీ నేను చెప్పిన మొత్తం ఇతివృత్తంలో కనుక తీసుకుంటే మెగాస్టార్ చిరంజీవి ఆదిలోంచి మనం కనుక చూసుకుంటే కష్టాలు పడి ఒక విధంగా ఆవిడ చేత అవమానాలు ఎదుర్కొని ఒక అగ్రస్థాయి హీరో అయినా కూడా ఆవిడ కనుక ఇబ్బందుల్లో ఉంటే మనసులో ఏమీ పెట్టుకోకుండా, అలాగే ప్రొడ్యూసర్ విజయ్ బాబుని రికమెండ్ చేసి ఒక మంచి రెమ్యునరేషన్ ఇప్పించారు చూసారా, అది నిజంగా చిరంజీవి ఆదర్శప్రాయం. యూత్ ఎప్పుడు కూడా ఇలాంటి విషయాల్ని మీరు తెలుసుకోవాలి. మనం చిన్న స్థాయి నుంచి మొదలవుతాం, పెద్ద స్థాయికి వెళ్తాం. కానీ అందరినీ కూడా సమాన దృష్టితో చూడటం అనేది చాలా కొద్ది మందికే సాధ్యమవుతుంది. అందుకనే నా దృష్టిలో ఆయన సినిమా నటుడుగా మెగాస్టారే కాదు, మానవత్వంలో కూడా మెగాస్టారే.